నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎపిసోడ్ నెంబర్ 3 అండ్ అలానే వర్క్ అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు. మనకు ఎపిసోడ్ నెంబర్ 2లో చూసుకున్నట్టయితే ఓన్లీ ఒక 4 మోడల్స్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఈసారి ఇంకొక మోడల్ కూడా అయితే విగ్రహం అయితే రావడం జరిగింది. అది ఏ మోడల్ విగ్రహం ఉన్నది, ఏంటిది, ఎన్ని ఫీట్లలో ఉన్నది, ఏందని మాత్రం టోటల్గా మాత్రం వీడియో రూపంలో అయితే చూపిస్తా. అండ్ అలానే లొకేషన్ కూడా మీకు ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ వరప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు వీడియో రూపంలో అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు మళ్ళీ ఒక్కసారి లొకేషన్ చూపిస్తా. అండ్ వచ్చిన 5th మోడల్ ఏంటిదో కూడా మీకు చూపిస్తాను వీడియో రూపంలో. ఓకేనా? మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన వరసిద్ధి ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్టయితే మన వరంగల్ కాశీబుగ్గ నుంచి వేణుమామల మార్కెట్కి వెళ్ళే రూట్లో పెట్రోల్ బంక్ వస్తాయి. పెట్రోల్ పంప్ సర్కిల్ ఉంటుంది అక్కడ. ఇక్కడ చూసుకోవచ్చు, జూమ్ చేసి చూపిస్తానా, చూడొచ్చు. ఆ సర్కిల్ నుంచి రైట్ సైడ్కి వస్తుంటే మన వరసిద్ధి ఆర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. జూమ్ తగ్గిస్తానా. లోపలికి పోయి మాత్రం మనము ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఏంటిది, ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చినప్పుడు సెకండ్ ఎపిసోడ్లో చూసుకున్నట్టయితే ఒక 4 మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు ఇంకో 5th మోడల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మన వరప్రసాద్ అన్న కాంటాక్ట్ నెంబర్ చూసింది కదా. ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ కూడా మాత్రం స్టార్ట్ కావడం జరిగింది. ఫినిషింగ్ అయినాక మాత్రం చూసుకున్నట్టయితే ఎంత బ్రహ్మాండంగా అయితే విగ్రహం అయితే కనబడడం జరుగుతుంది. అండ్ అలానే హైట్ కూడా మీకు వీడియో రూపంలో అయితే చెప్పా. అండ్ ఇంకేంటంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్నది. ఇంకా బ్యాక్గ్రౌండ్ మేబీ ఒక 2-3 డేస్లలో మాత్రం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టడం జరుగుతుంది. చూసుకోవచ్చు. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఎంతవరకు వచ్చింది, ఏంది అప్డేట్ అని. ఇక్కడ చూసుకున్నట్టయితే మన బాలాజీ కాన్సెప్ట్లో అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది కదా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే మొత్తం ఓన్లీ బాడీకే కావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఏంటంటే ఇంకా పంచకు కానివ్వండి, గరుడకు కానివ్వండి, ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే అవుతుంది. మేబీ ఇంకొక 4 to 5 డేస్లలో మాత్రం కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. అలానే విగ్రహాలు చాలా ఫాస్ట్గా అయితే మాత్రం బుకింగ్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసింది కదా, బుకింగ్ కూడా ఎంత ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుందో మీరు కూడా అంతే ఫాస్ట్గా వచ్చి మాత్రం బుక్ అయితే చేసేసుకోండి. అండ్ అలానే తొండం కూడా చూసుకున్నట్టయితే మంచి ఇట్లా రౌండ్గా ఇట్లా తిరిగి అయితే ఉన్నది చూసింది కదా. అండ్ కలరింగ్ కాకముందుకే ఆ కిరీటం పైన డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా అయితే రావడం జరిగింది. ఇంకా ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్, ఐ పెయింటింగ్ కాకముందుకే. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఫేస్కి అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. చూసింది కదా ఇంత నీట్గా అయితే ఇంకా రావాలి. అంటే ఓన్లీ ఫస్ట్ ఫినిషింగ్ ఒకటే కంప్లీట్ కావడం జరిగింది. చూసుకోవచ్చు. ఇంకా చేతులకు కానివ్వండి, ఇంకా బొజ్జ పైన ఆయన అలానే పంచకు ఇట్లా మొత్తం ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు. ఇది కూడా గణేశుని చూసుకున్నట్టయితే బుకింగ్ అయితే కావడం జరిగింది. చూసుకోవచ్చు. ఇంకా గరుడకి ఇట్లా ఇంకా మొత్తం అనేది ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలేదు. చూద్దాం ఇంకొక మోడల్ విగ్రహం కూడా మీకైతే చూపిస్తా. ఇది వచ్చేసి 4th మోడల్ విగ్రహం. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే బ్యాక్ డ్రాప్న మన విఠలుడు, పాండురంగ విఠలుడు అయితే ఉండడం జరిగింది. అండ్ విఠలుని బొట్టు చూసింది కదా, విఠలుని బొట్టు ఇంకా బ్యాక్ డ్రాప్తో అయితే ఉండడం జరిగింది ఈ విగ్రహం. ఇక్కడ ఫినిషింగ్ వర్క్ అయినాక ఎంత బ్రహ్మాండంగా అయితే కావడం జరిగింది చూడండి. అండ్ అలానే ఫిషెస్ కూడా కిరీటానికి అయితే ఉండడం జరిగింది చూసింది కదా బ్యాక్ సైడ్న. అండ్ తొండం చూడండి ఇంత మంచి డిజైనింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది తొండం పైన. అండ్ ఆభరణాలు కూడా చాలా నిండుగా అయితే ఆభరణాలు రావడం జరిగింది. మేబీ నాకు తెలిసి ఇక్కడ హంస అనుకుంటున్నా, చూడాలి మరి. బ్యాక్ డ్రాప్లో కూడా కలరింగ్ అయినాక హంసనా లేకుంటే నెమలియా ఏంటి ఒక్కసారి అయితే చూడాలి. చూసుకోవచ్చు. మంచిగా పిల్లో మీద మాత్రం చేయి పెట్టుకొని అయితే ఇట్లా గణేశుడు అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది సిట్టింగ్ పొజిషన్లో మహారాజు స్టైల్లో. ఇక్కడ చూసుకోవచ్చు. పంచ కూడా ఇంకా కలరింగ్ వర్క్ కాకముందుకే ఇంత బ్రహ్మాండంగా రావడం జరిగింది చూడండి డిజైనింగ్ వర్క్. కండువ కూడా చూడండి చూసింది కదా. అండ్ చేతికి కూడా ఉంగరాలు అండ్ కడాలు చూసండి. కడాలకు కూడా ఇంత మంచిగా భారీగా రెండుగా ఉండాలని డిజైనింగ్ వర్క్ కూడా. బ్యాక్ సైడ్న చూసుకున్నట్టయితే ఆశీర్వాదం చేయి అండ్ అలానే ఇక్కడ లడ్డు చేయి చూసింది కదా ఎంత బ్రహ్మాండం ఉందో విగ్రహం మాత్రం. మూసుకు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఒకసారి
మీకు మళ్ళీ ఒక్కసారి అయితే విగ్రహం అయితే చూపిస్తానా, చూసుకోవచ్చు చాలా క్లియర్గా. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే చాలా బాగుంది విగ్రహం మాత్రం. కైస్ మాత్రం అయినాక మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. బొజ్జ పైన ఆభరణాలు కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూసుకోవచ్చు డిజైనింగ్ వర్క్. చూద్దాం కొత్తగా వచ్చిన మోడల్ ఏంటిది కొత్తగా వచ్చిన మోడల్ ఏంది అని మాత్రం చూపిస్తానా. ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే ఇంకా కాలేదు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్న ఫ్లవర్ అండ్ నెమలికలు చూసింది కదా. ఇంకా పెయింటింగ్ వర్క్ అయితే ఇంకా కాలేదు, ఇంకా ఫినిషింగ్ కాలేదు. ఇంకా ఫాస్ట్గా అయితే పెయింటింగ్ వర్క్ అండ్ అలానే ఫినిషింగ్ వర్క్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలానే మూషికులు చూసుకున్నట్టయితే 2 మూషికులు ఉండడం జరిగింది. చూసింది కదా, గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూషికులు. పంచ కూడా మంచి డిజైనింగ్ వర్క్తో అయితే రావడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్తో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే నెమలిలు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నెమలిలు అయితే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నెమలికలు కూడా చూసింది కదా, మొత్తం ఇట్లా 2గా బ్యాక్ డ్రాప్న 2గా అయితే రావడం జరిగింది. గణేశుని ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్ అండ్ మంచి స్మైలింగ్ ఫేస్తోని అయితే మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఒకసారి మీకు చూపిస్తానా. అండ్ అలానే ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet అయితే ఉండడం జరుగుతుంది. చూడండి చూసింది కదా, బ్యాక్ డ్రాప్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది. ఇక మీకు తెలుసు మన వరసిద్ధి వాళ్ళది కలరింగ్ వర్క్ అయినా ఫినిషింగ్ వర్క్ అయినా ఏ విధంగా ఉంటుందని మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియోస్ మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో చేయడం అంటే తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.